ప్రవస్తి, నీకు విషయం చెప్పాలమ్మా. నీకు పాడతా తీయగా కాంపిటీషన్ మాత్రమే కాదు, డిఫరెంట్ ఛానల్స్లో కూడా కాంపిటీషన్లో నువ్వు పార్టిసిపేట్ చేసావు కదా, నీకు ప్రాసెస్ తెలీదమ్మా? సింగర్ సెలెక్షన్ అంటే సింగర్స్ పంపించేటటువంటి సాంగ్ సెలెక్షన్లో రైట్స్ అనేవి కూడా ప్రతి ఛానల్కి కొన్ని సాంగ్స్కి రైట్స్ ఉంటాయి. వాటిల్లోంచి కూడా సెలెక్ట్ చేయాలి అన్న ప్రాసెస్ నీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ ఆడియన్స్ అందరికీ మాత్రం చెప్తే అన్ని విషయాలు చెప్పు. ప్రాసెస్ గురించి చెప్పు. ఆ ప్రాసెస్లో ఉన్నటువంటి రెస్ట్రిక్షన్స్, ఛానల్కి ఉన్నటువంటి రెస్ట్రిక్షన్స్, ఇవన్నీ కూడా మాట్లాడమ్మా. అప్పుడు నేను నిజంగా సంతోషిస్తాను. సో ఛానల్ కండి కపుల్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి మ్యూజిక్ని డిప్లాయ్ చేయడానికి, అంటే మ్యూజిక్ని వాడుకోవడానికి. అన్ని పాటలకి రెస్ట్రిక్షన్, అన్ని పాటలకి లీనియన్స్ ఉండదు. కాబట్టి ఏంటంటే వీళ్ళు ఇచ్చే పార్టిసిపెంట్స్ ఇచ్చే సాంగ్ లిస్ట్లో వేటికైతే రైట్స్ ఉంటాయో అవి మాత్రమే కాంపిటీషన్లో పాడాల్సి ఉంటుంది. అవి నచ్చ చెప్తాం కూడా ప్రతిసారి. నచ్చ చెప్తా అంటే నేను కాదండి, మేనేజ్మెంట్. తర్వాత ఎన్నిసార్లు రిపీట్ అయింది అంతకుముందు కాంపిటీషన్లో ఆ పాట అనేది కూడా చూస్తారండి యాజమాన్యము. ఇదంతా కూడా మీకు తర్వాత జ్ఞాపిక వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ ప్రాసెస్ ఎలా సాగుతుంది అనేది. సో నేను ఏ పాట ఇచ్చినా వాళ్ళు వద్దంటున్నారు, నేను ఏ పాట ఇచ్చినా వాళ్ళు వద్దంటున్నారు అని మాత్రమే ఎక్కువసార్లు ప్రొజెక్ట్ చేసింది తను. రీజన్ ఇది అని మీకు తెలియదు కదా, అందుకని చెప్తున్నాను.